అతనికి క్రిస్టియానిటీ మీద నమ్మకం ఎక్కువ, బైబుల్ చదివాను అని చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. మాట్లాడుకోండి, అతని ఇష్టం, అతని అభిప్రాయం, ఎవరు దాన్ని కాదనరు. కానీ మన సనాతన ధర్మంలోకి వచ్చినప్పుడు అతను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అదంతా కూడా తప్పు. ఈరోజు భారతదేశం అంటే గుర్తుకు రావాల్సింది భగవద్గీత. అందరికీ మేము ఇంత దూరం వచ్చినా, మేము ఇంత దూరంలో బతుకుతున్నా ఏ రోజు మా సంస్కృతిని కానీ మా ధర్మాన్ని కానీ మేము ఏ రోజు వదులుకోలేదు. ఇప్పటికీ ఈరోజు మా ఆఫీసులలో మేము భగవద్గీతలు కావాలనే పెట్టుకొని ఉన్నాం. ఇప్పటికీ ఈరోజు మేము చదువుతూనే ఉంటాం. ఇప్పటికీ ఆయన ప్రవచనాలు. ఇంకోటి చెప్తా, గుర్తుపెట్టుకో అన్వేష్, నువ్వు ఏదైతే అదే ఈరోజు లండన్కి నువ్వు వచ్చి లండన్కి వచ్చాను ఫ్రెండ్స్ అని ఒక వీడియో చేస్తావు చూడు, అదే లండన్ ఆ రోజు మొన్నటికి మొన్న గరికపాటి గారిని ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. లండన్కి గరికపాటి గారు వచ్చారు అని మేము ఆనందపడ్డాం. అదే నువ్వైతే ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకుంటావు, ఏంది అంటే హాయ్ ఫ్రెండ్స్, లండన్ వచ్చాను ఫ్రెండ్స్, ఆటగాళ్ళు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి వచ్చింది ఫ్రెండ్స్. నీకు ఇదే నిజంగా చెప్తున్నా అన్వేష్, నువ్వు అదే భారతదేశం వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగులోనే కదా నువ్వు మాట్లాడతావు. అదే తెలుగు రాష్ట్రాల్లోకి పోయి నేను ఆటగాన్ని ఇలా అమ్మాయిని తీసుకొని పోతున్నాను, ఇంకో అమ్మాయిని పెట్టుకొని వీడియో చేస్తాను, నైట్ దాంతో ఒక ఆట ఆడతాను. నీ ఇదే నువ్వు ఒక వీడియో చేసి నువ్వు రిలీజ్ చేసి అదే నువ్వు ఆంధ్రాలోనో తెలంగాణలో తిరుగురా, నీకు అర్థమవుతుంది. నోరు ఉంది కదా అని నోటికి వచ్చిందల్లా మాట్లాడకు. మేము పర్సనల్గా బాగా మాకు హట్ అయింది ఏంటంటే, నువ్వు నోటికి వచ్చిన ఆ వ్యక్తి నువ్వు తిట్టుకో, నీ అభిప్రాయం నువ్వు తిట్టుకున్నావు. ఆ మనిషి ఏదో తెలిసి ఆయన కూడా ఏం తప్పు మాట్లాడాల, మా అందరికీ తెలుసు. తెలిసి తెలియక ఒక నోరు జారాడు. ఆ నోరు జారినందుకు ఆయన అమ్మలక్కలు అందరు దింగుతున్నారు, కేసులు పెట్టారు, గందరగోళం చేశారు. ఆయన అప్పటికీ అదే హుందాతనంగా అంతే ఇదిగా ఆయన బతుకుతున్నాడు. ఎక్కడ ఆయన ఎవరు కూడా తక్కువ చేసింది లేదు, ఆయన తక్కువ చేసుకుంది లేదు. నువ్వు నోరు జారి నువ్వు మాట్లాడుతున్నావు, తిట్టుకో, నీ అభిప్రాయం. మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వెవడు గరికపాటి గారిని అనడానికి, నువ్వెవడు గోమాతను అనడానికి, నువ్వెవడు హిందువుని అనడానికి? నువ్వు ఒక హిందువువా? బైబుల్ నేను చదువుతాను, బైబుల్ నేను నమ్ముకుంటాను అని వచ్చి నువ్వు మళ్ళీ నేను ఒక హిందువుని, నేను భగవద్గీత చదువుతానని తర్వాత రేపు కానీ వచ్చి మాట్లాడిన కొడక. మా హిందువులందరం ఏం చేస్తామో కూడా ఒక్కసారి కూడా నువ్వు ఊహించుకోలేదు. ఎందుకు అని అంటే మేము సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం కన్వర్టెడ్గా ఉండం.